యోబు గ్రంథం 7:18. ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా. ఎప్పుడెప్పుడు? ప్రతి పగలు. కెన్ యూ బిలీవ్ ఇట్? నువ్వు దర్శించినా దర్శించకపోయినా ఆయన దర్శిస్తాడంట. ఒకవేళ నీ ఉదయకాలమునే నీకు ప్రార్థించి వాక్యము చదివే అలవాటు ఉంటే 2 దర్శనాలు కోయిన్సైడ్ అయితే మరీ మంచిది. నువ్వు ఆయన దర్శనం కొరకు వెయిట్ చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ద్వారా నేను బలపరుస్తాడు, ఆ వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. ఎవరైనా నాకు ద్వారము తెరిస్తే నేను వచ్చి భోజనము చేస్తానంటే ఇదే సహవాసం అన్నమాట. సరే, ఇలా ఎందుకు చేస్తాడు దేవుడు సహవాసము? మొదటి మాటలో ఉంటుంది, 17లో ఏమని ఉంటుందంటే, అతన్ని ఘనపరచనేలా. ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను బ్లెస్ అవ్వాలా అంటాడు కదా. మహిమ, ఐశ్వర్యం, ఘనత నా వశమై ఉన్నాయి, మంచి పేరు నా వశం. అంటే మనము మనంతట మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే దేవుడు వచ్చి నిన్ను పరీక్షిస్తున్నాడు ప్రతిరోజు, ప్రతి ఉదయం మనస్సు నిలిపి. ఎందుకంట? నిన్ను ఘనపరచడానికంట. దేని కొరకు నీ తల్లిదండ్రులు నీ మీద తపన పడుతున్నారు, దేని కొరకు నీ అంతట నువ్వు ప్రయాసపడుతున్నావో దాన్ని ఆయన చేయడానికి నీ మీద మనసు నిలిపాడంట. అంటే ఒక రకంగా నీవు ఆయన మీద కేంద్రీకరిస్తూ నీ పనులు చేసుకుంటా వెళ్ళిపోతే ఘనత అనేది తప్పకుండా నిన్ను వెంబడిస్తుందంట. గాడ్ వాంట్స్ టు ఎగ్జాల్ట్ యూ.